హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ మధ్య ఎక్కడ చూసినా 100 times గీ మాయిశ్చరైజర్ 100 times గీ మాయిశ్చరైజర్ అని యూట్యూబ్లో తెగ వైరల్ అయిపోతుందండి. చాలా మంది ఇది యూజ్ చేస్తున్నారు కూడా, పిల్లలకి కూడా యూజ్ చేస్తున్నారంట. నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ వైటీలో కానీ చాలా మంది మెసేజ్ చేశారు, అసలు అక్క దీనివల్ల యూజ్ ఉంటుందా? కొంతమంది అయితే మా స్కిన్ డ్యామేజ్ అయింది అని కూడా అన్నారు. అసలు ఎందుకు డ్యామేజ్ అయింది? ఇది అసలు నిజంగానే యూజ్ చేయొచ్చా? ఎవరు యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయకూడదు? దీనివల్ల కలిగే నష్టాలు ఈరోజు మాట్లాడుకుందాం. అలాగే ఇందులో ఉన్న లాభాలు కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడే మీరు మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి బోల్డ్ అండ్ వీడియోస్ కోసం. ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చాలా మంది పీరియడ్ టైంలో చాలా ఓవర్గా పెయిన్ వచ్చేస్తుంది, వాళ్ళు తట్టుకోలేనంత పెయిన్ వచ్చేస్తుంది అనమాట. పీరియడ్ క్రాంప్స్, ఈ పొత్తి కడుపు కింద కూడా చాలా చాలా విపరీతమైన పెయిన్ వస్తుందండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పెయిన్ తట్టుకోలేక ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మెఫ్తాల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. ఐపీసీ అంటే ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ ఒక నివేదిక తీసుకొచ్చింది. అదేంటి అంటే మనం మెఫ్తాల్ వేసుకున్నప్పుడు చాలా రిస్క్ అనేది ఉంటుందంట మన బాడీకి, చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూస్తామంట తర్వాత. అందుకని ఈ మెఫ్తాల్ ట్యాబ్లెట్ అనేది మీ పీరియడ్ టైంలో స్టాప్ చేయండి, అస్సలు వేసుకోవద్దు. దానివల్ల మీరు ఒక 2 నిమిషాలు పెయిన్ తగ్గింది అనుకుంటారు, బట్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయంట. సరే, ఇప్పుడు ఏం చేయాలక్క? నాకు పీరియడ్ టైంలో చాలా పీరియడ్ పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి, చాలా పొత్తి కడుపు అంతా బాగా పెయిన్ వచ్చేస్తుందని చెప్పేసి నన్ను ఒక ఫాలోవర్ అడిగారనమాట. నేను మీకోసం స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను. నేను రీసెంట్గా ఇవి తెప్పించానండి. ఇవేంటి అంటే ఒక చాక్లెట్స్ అనమాట. అసలు ఎందుకు ఈ చాక్లెట్స్ దేనికి యూజ్ అవుతుందో చూపిస్తాను. ఓకే అండి, నేను తెప్పించాను రైజ్ బ్లిస్ బైట్స్ విత్ చాక్లెట్ అనమాట. ఇది ఒక చాక్లెట్ థెరపీ అని చెప్పొచ్చు అండి. ఎన్రిచ్డ్ విత్ మెగ్నీషియం అండ్ పొటాషియం ఫర్ హార్మోనల్ బ్యాలెన్స్. ఇందులో మనకి గ్లూటెన్ ఫ్రీ ఉందన్నమాట. డెలిషియస్ టేస్టీ ఉంటుంది, న్యాచురల్ స్వీట్నర్ అయితే ఉంటుంది అనమాట. యాక్చువల్గా మన పీరియడ్ టైంలో వచ్చేటువంటి పీరియడ్ క్రాంప్స్, హెవీ పెయిన్ని తగ్గించుకోవడానికి ఈ చాక్లెట్లు మనకి చాలా బాగా ఉపయోగపడతాయంట. మనం ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు చాలామంది ఆ నొప్పి తట్టుకోలేక ఏదైనా వర్క్ ఉన్న కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేసినటువంటి చాక్లెట్స్ అనమాట ఇవి. వీటి లింక్స్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి తెప్పించుకోండి. మనకి ఇందులో కోకో బటర్ కానీ మెగ్నీషియం, పొటాషియం, చామోమైల్ టీ ఎక్స్ట్రాక్ట్ మంచిగా ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అనమాట. మనకి ఇందులో వైటమిన్ B6, జింక్ ఇటువంటి మంచి వైటమిన్స్ కూడా ఉన్నాయన్నమాట. మీ పిల్లలకి ఎవరికైనా సరే బాగా పీరియడ్ టైంలో పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతున్నట్లయితే మార్నింగ్ ఒక చాక్లెట్ అండ్ ఈవినింగ్ ఒక చాక్లెట్ ఇవ్వండి. ఇలా ఇవ్వటం వల్ల వాళ్ళ పీరియడ్ టైంలో వచ్చే నొప్పిని చాలా బాగా కంట్రోల్ చేసుకుంటాం అనమాట. 100 grams ఉంటుంది, 8 bites అయితే ఉంటాయన్నమాట. ఇలా ఉంటుంది చాక్లెట్, చాలా టేస్టీగా ఉంది. నేను కూడా రీసెంట్గా నా పీరియడ్ టైంలో ఇది తిన్నానండి. నా పీరియడ్ పెయిన్ అంతా పోయింది, నా పొట్ట చాలా రిలాక్స్గా అనిపించింది అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, లింక్స్ ఇస్తా డిస్క్రిప్షన్లో. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు చాక్లెట్స్ వల్ల భయపడాల్సిన అవసరం లేదు. JMP సర్టిఫైడ్, FDA సర్టిఫైడ్, ISO సర్టిఫైడ్ కూడా ఉందండి. మేడ్ ఇన్ ఇండియన్ ప్రోడక్ట్స్ అనమాట. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా మీరు టాబ్లెట్స్ని చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీకు ఇక్కడ కూపన్ కోడ్ ఇస్తున్నాను. ఈ కూపన్ కోడ్ మీరు యూజ్ చేసుకుంటే 10% ఆఫర్ వస్తుంది. ఇండియన్ స్కిన్ కేటగిరీకి వద్దాం. 100కి 60 మంది ఎక్కువగా ఆయిలీ స్కిన్తోనే బాధపడుతుంటారు మన ఇండియన్స్. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటో తెలుసా? పింపుల్స్. ఎప్పుడు కూడా నీళ్ళు కారినట్టు నూనె కారుతానే ఉంటుంది అనమాట ముఖాల్లో నుంచి. పింపుల్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తుంటాం, ముఖ్యంగా కాలేజ్ గోయింగ్ గర్ల్స్లో. మరి అటువంటి వాళ్ళు ఇంత హై మాయిశ్చరైజర్ని ఎలా యూజ్ చేస్తారు? దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ రావా అని మీకు ఎప్పుడు ఆలోచన రాలేదా? 100 times మనం తిప్పుతాం కదా, ఈ 100 times తిప్పినప్పుడు మనం వాటర్ యాడ్ చేస్తాం, ఇలా తిప్పుతూనే ఉంటాం అనమాట. ఇలా తిప్పినప్పుడు దీన్ని ఏం చేస్తారు? వాటర్ని తీసేస్తున్నారు. ఆ తీసేసిన దాన్ని తీసుకొచ్చి ఒక పెద్ద బాక్స్లో పెడుతున్నారు, పక్కన పెట్టేస్తున్నారు. మరి అందులో ఉన్న వాటర్ సంగతి ఏంటి? మీరు ఎంత వంచినా వాటర్ అలానే ఉంటుంది. ఆ వాటర్ అలా ఉండటం వల్ల 2 or 3 daysకే ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ 99% ఉంటాయంట.
నెక్స్ట్ చాలామంది యాక్చువల్గా ఇది ఒక ఆయుర్వేదిక్ ఫార్ములా అనమాట. అయితే చాలామంది ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న నెయ్యిని యూజ్ చేస్తారు. అది రాంగ్. బయట తెచ్చుకున్న నెయ్యిని యూజ్ చేస్తారు. కొంతమంది ఆవు నెయ్యి తీసుకొస్తారు. ఆవు నెయ్యిలో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి. కొంతమంది పూజకు యూజ్ చేసే నూనెను కూడా యూజ్ చేస్తారు. అది మీకు అసలు ఎలా కరెక్ట్గా తెలుస్తుంది ఇది దీనికి యూజ్ చేసే కరెక్ట్గా గీ అని? అది చాలామందికి ఐడెంటిఫికేషన్ లేదు. ఇంట్లో నెయ్యి ఉంటే తీసుకొని వచ్చి చేసేసుకుంటున్నారు. బట్ అది రాంగ్ ప్రాసెస్ అండి. కరెక్ట్గా చెయ్యాలి అంటే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో మాత్రమే చెయ్యాలి. మరి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో మీరు చేస్తున్నారా? ఒక్క నిమిషం మీకు మీరు ఆలోచించుకోండి. అండ్ ఇంకొకటి, చాలామంది ఇది పిల్లలకి కూడా అప్లై చేస్తున్నారంట. అసలు ఇది చాలా చాలా రాంగ్ అండి. అసలు చాలా రాంగ్ అనమాట. ఈ ప్రొసీడింగ్స్ అనేవి చాలా రాంగ్. మరి ఎవరు యూజ్ చేయాలి? యూజ్ చేయొచ్చు మీది డ్రై స్కిన్ అయితే, యాక్నే ప్రాబ్లం లేకుండా ఉంటే. అది కూడా ఎలా యూజ్ చేయాలండి? సెకండ్ డేకి థర్డ్ డేకి ఇంత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫామ్ అని దాన్ని తీసుకొని రాసుకుంటారా? అది ఎంతవరకు కరెక్ట్? రాసుకున్న తర్వాత యాక్చువల్గా చాలా మాయిశ్చరైజింగ్ అండి, డీప్ మాయిశ్చరైజింగ్ అనమాట. ఇది మనం అప్లై చేసుకున్నప్పుడు యాక్చువల్గా 2-3 డేస్కి కూడా ఆయిలీనెస్ అనేది మన స్కిన్లో నుంచి పోదు. మీరు ఎంత సోప్ పెట్టి రుద్దినా ఆ సోప్ పెట్టి ఎంత రుద్దితే అంత ఆయిలీనెస్ అనేది పోతుంది. అప్పుడు మీ స్కిన్ ఏమవుతుంది? ఈ సోప్ పెట్టి డ్రై అయిపోతుంది. యూజ్ చేయాలి నిజంగానే గీ అనుకుంటే మీరు ఏం చేస్తారంటేనండి, కొంచెం ఆవు నెయ్యి, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని తీసుకొని చక్కగా రాత్రిపూట పడుకోబోయే ముందు లైట్గా అప్లై చేసుకొని పడుకోండి. ఇన్ కేస్ మీది బాగా డ్రై స్కిన్ అయితే అది కూడా నైట్ టైం మాత్రమే. మీరు ఇది ఎర్లీ మార్నింగ్ అప్లై చేసుకుంటే ఆ డే అంతా కూడా మీ చర్మం మీద ఒక నూనె పోసినట్లు కారుతూనే ఉంటుంది అనమాట. ఇది డీప్ మాయిశ్చరైజర్ కదండి. లోపలికి వెళ్ళినట్టు ఫ్యాట్ కంటెంట్ ఏమవుతుందంటే అది ఒక టాక్సిన్స్ రూపంలో పింపుల్స్గా క్రియేట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. ఓవరాల్గా స్కిన్ అంతా కూడా చాలా చాలా డ్యామేజ్ అయిపోతుందండి. మంచి మాయిశ్చరైజర్లు కావాలనుకుంటే ఇటువంటి మాయిశ్చరైజర్ని ట్రై చేయండి. అంతేకాని ఇట్లా హోమ్ మేడ్గా ఎవరో యూట్యూబ్లో వీడియోలు చేశారు మేము కూడా చేద్దాం అనుకుంటే అది చాలా రాంగ్ అండి. మీ స్కిన్ అయితే కంపల్సరీగా డ్యామేజ్ అయిపోతుంది. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు మీరు ఆల్రెడీ యూజ్ చేసి ఉంటే. చాలామంది రివ్యూస్ కూడా చూశానండి. చాలామంది ఇచ్చిన రివ్యూ ఏంటంటే నిజంగా 3-4 డేస్కి స్కిన్ అయితే బాగా ఆయిలీ అయిపోయి పింపుల్స్ గడ్డలుగా వచ్చినాయి అని చెప్పేసి. అది చాలా రాంగ్ ప్రాసెస్ అండి. వాళ్ళు ఆయుర్వేదంకి సంబంధించి ఆయుర్వేదం మీద బాగా పట్టున్న వాళ్ళు తయారు చేస్తారు. ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయాలి. నాకు తెలిసి సాఫ్రాన్ యూజ్ చేయాలి, కొన్ని రకాలైనటువంటి ఆయిల్స్ని ఇంక్లూడ్ చేస్తారు. ఇది ఒక్కటే గీ మాత్రం యూజ్ చేయకూడదు. ఇది 100% రాంగ్ ప్రాసెస్ అనమాట. దయచేసి ఎవరో యూట్యూబ్లో వైరల్ అయిందని దయచేసి మీరు ట్రై చేయొద్దు. కావాలనుకుంటే నేను చెప్పినటువంటి మాయిశ్చరైజర్లు యూజ్ చేయండి. ఇంకా చక్కగా నెయ్యిని మీరు ప్రతిరోజు లెగిచిన వెమ్మటే, అంటే మీరు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కొద్ది గోరువెచ్చని నీళ్ళు తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ప్యూర్ దేశీ గీని 1 టేబుల్ స్పూన్ లోపలికి తీసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగండి. తర్వాత ఇలా చేయటం వల్ల మీ చర్మం అనేది చాలా అందంగా మారుతుందండి. ఇంకొక టిప్ కూడా చెప్తాను. 100 మిరియాలు లెక్క పెట్టుకొని ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో 100 మిరియాలు వేసి బాగా మరగబెట్టి మీరు తినే అన్నంలో మొదటి ముద్దగా ఈ నెయ్యిని తినండి. ఇలా తిన్నా కూడా మీ చర్మంలో రక్త వృద్ధి, రక్త శుద్ధి జరిగి లోపల నుంచి మీ చర్మం చాలా అందంగా మారుతుంది. దయచేసి ఇటువంటి మాయిశ్చరైజర్లు పైన లేపనాలుగా వేసి లోపల నుంచి కూడా ఆ ఆయిల్నెస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఇంకా బయటికి తెచ్చుకొని స్కిన్ ఇంకా సోపులు పెట్టి డ్రై చేసుకొని ఓవరాల్గా పాడు చేసుకోవద్దని ఈరోజు నా వీడియో అనమాట. వాచింగ్, టేక్ కేర్, బాయ్.